మరి మీ అందరి డైరెక్టర్లను మీ అందరికీ కూడా నేనున్నా మీ ఎంట అని చెప్పేసి మనకు ఎన్నికల్లో భాగంగా మీరు నన్ను గెలిపియండి, నేను మిమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపిస్తా, మీకు అవకాశం ఇస్తా అని చెప్పిన మన ప్రియతమ నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు మరి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన వ్యవసాయ కమిటీ మంత్రివర్యులు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈరోజు ఫస్ట్ మీటింగ్ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి ఓన్లీ ధన్యవాదాల కార్యక్రమానికి ఫస్ట్ ఎజెండా ఉంది కాబట్టి ఇక మనం ఇంతకుముందు వైస్ చైర్మన్ చెప్పినట్టు మనం రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ వ్యవసాయ కమిటీ ఏదైతే ఉందంటే కులక్షల ఉండదు. అది మనం చెప్తలేం, అధికారి మన సారంగపాల్ సార్, మన బిఎస్ఓ ఆఫీసర్, జిల్లా ఆఫీసరు, మన కార్యదర్శి ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్న మన విజయ్ సార్ గారు, తను పరిగి ఉన్నాడు. మనకు పర్మనెంట్గా మరి విజయ్ సార్నే వేసుకుందామని సార్తో కూడా చెప్పిన. సార్ జర యాక్టివ్ ఉన్నాడు, ఖచ్చితంగా ఉంటే మాకు వెనుకబడిన ప్రాంతం ఉండాలి సార్, జర యంగ్ డైనామిక్ ఉన్నాడు అని చెప్పేసిన. అది ఖచ్చితంగా అక్కడ ఆఫీసర్ తీసుకుంటారు కానీ ఇక్కడ తనే ఉంటాడు అని అనుకుంటున్నా. దీనికి ఎందుకంటే గతంలో తను ఉన్నాడు కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఏందో తెచ్చిపోయింది. ఇంత పెద్ద గ్రౌండ్ ఉంది, చాలా ఇంతకుముందు ఉన్న నాయకులు, ఇది కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడే ఇక్కడ చుట్టుముట్టు చాలా గిరిజన ప్రాంతం సార్, ఇది మీకు తెలుసు. గిరిజన ప్రాంతం, ఎస్సీలు ఎస్టీలు చాలా మంది మైనారిటీలు ఉన్న ప్రాంతం కాబట్టి ఈ చుట్టూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా వ్యవసాయం మీద ఆధారపడిన వాళ్ళే, వేరే ఆప్షన్ లేదు. ఎవరు కూడా ఏ ఒక్కరు 4% 3% జాబర్స్ అంతే తప్ప 75% 80% వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళే అందరూ. ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల్లో నీళ్లు కానీ, బోర్లు కానీ, చెరువులు కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ మా ప్రాంతానికి అప్పుడు మరి ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినారో మరి రాజులు వచ్చారో కానీ చెరువులు అయితే దొవిచ్చిపోయారు. కాబట్టి మేము సస్యశ్యామలంగా ఉన్నాం వాటర్లో. కాకపోతే మాకు మా అదృష్టానికి మార్కెట్ లేకపోవడం, మేము వివిధ మండలాలు తాలూకా లెవెల్లో మా బార్డర్ ఇచ్చిపెట్టిపోయి అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంది. మాకు ట్రావెల్స్ కిరాయిలు చాలా మీద పడుతున్నాయి. దాంట్లో ఏం వ్యవసాయం మిగులుతలేదన్న బాధ రైతులకు కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రేడ్లో మన యొక్క కమిటీ ఆధ్వర్యంలో దీని రూపురేఖలు మార్చాలి. ఇక్కడ ఏదైనా ఆప్యాన్నా దీనికి పెడతా అని చెప్పేసి మనకు మినిస్టర్ గారే మాట ఇవ్వడం జరిగింది. మన ప్రమాణ స్వీకారం రోజే తాను ఓన్లీ 5-10 నిమిషాలు టైం ఇస్తా అన్నాడు, గంటన్నర టైం ఇచ్చాడు. మన పరిస్థితి చూడు, ఇక్కడ వచ్చినప్పుడు ఆయన చాలా ఇదిగా అనిపించింది. ఆయన ఇంత వీక్ లో కూడా ఇంత ధైర్యంగా ఓ పోస్ట్ తీసుకున్నాడు అంటే గట్టిగా ఉన్నాడు మీ చైర్మన్ అన్నాడు సార్ తోటి, మా ఎమ్మెల్యే గారితో. ఏం లేనప్పుడు ఉట్టియం సార్ కూడా ఎమ్మెల్యే గారు మొన్న ఆర్టీసీ మీటింగ్ ఉండే బస్ స్టాండ్ లో, అక్కడ చెప్పిండు నామకే వస్తు నేను పోస్ట్ ఇచ్చిన ఆంజనేయులు కానీ అక్కడ ₹1,00,00,000 ఎంబడి శాంక్షన్ చేపించి అభివృద్ధి చేపిస్తా, ఇక్కడ ఆపైనా ఈ కులక్షల మండలం మాత్రం మార్కెట్ కమిటీ అభివృద్ధి చేపిస్తా అని చెప్పడం జరిగింది. మనం రాసి పంపడమే తర్వాయి మనం ఖచ్చితంగా మనము ఇక్కడ అభివృద్ధి చేపియాలి, చూయించాలి. ఎంబడే ఉన్న సార్ వచ్చినప్పుడు ఇక్కడ ఏం లేదని కనిపిస్తే సార్ అమౌంట్లోకి వెళ్ళి ₹10 లక్షల సీసీ రోడ్ ఉంది సార్. ఇప్పుడు ఏ గారు వచ్చారన్నమాట, ఓకే తాను చూపిస్తే 10 లక్షలతో సీసీ రోడ్డు చేసుకుంటే ఫస్ట్ వర్క్ అదే సార్ది. అది చేసుకున్న తర్వాత ఎంబడే మనకు ఆఫీస్ రూమ్, ఖచ్చితంగా ఆఫీస్ రూము మీరు ఏం చెప్తే ఆఫీస్ రూమ్ కానీ షెటర్లు సముదాయం కానీ వెంటనే ఒక నెల ఆలుల్లో మనం ఇక్కడ పశువుల సంతం తీసుకురావాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఒకటొకటి దీన్ని వదిలిపెట్టలేరు. పశువుల సంత ఇప్పుడు పాపం ఇక్కడ షేడ్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ కాడ వాళ్ళు ఉండడానికి కష్టం అంటే వాళ్ళకు ఈ షెటర్లలో ధాన్యాలు పెట్టుకోవడము, కొనుగోలు చేసుకోవడం, కాంటలు పెట్టుకోవడం చాలా ఇబ్బంది అయింది. వాళ్ళే అంటున్నారు మాకేమన్నా ఈ బోర్డులకే రేకులు వేసేసి నేమ్ చేసిస్తే నెంబర్ తెచ్చినా మేము ఇక్కడ చేసుకుంటాం మరి కొనుగోలు కానీ అంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు మనం అకామిడేషన్ చూపిస్తే తప్ప వాళ్ళు ధైర్యం చేయలేరు. ఇక్కడ మన కనీసం అకామిడేషన్ గేట్లు కానీ మంచి సీసీ కెమెరాలు అవన్నీ గోదాం టైపు ఇచ్చి వాటర్ సదుపాయము, బాత్రూమ్ సదుపాయము ఇవేంటి ఎలాంటివి లేవు, అడవిలో ఉన్నట్లే ఉన్నాం మనం. కాబట్టి అది ఏది ఏమున్నా మీరు మాకు ఇవ్వండి, మేము ఖచ్చితంగా మేము తీర్మానం పాస్ చేస్తాం. అందరూ కూడా ఎంత రైతులు ఇక్కడ ఉన్నారు, ఇంక్లూడ్ నేను కూడా
అందరం రైతులం ఉన్నాం, మా బాధలు మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఇది డెవలప్ చేయాలి. మన పేర్ల ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకురావాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా ఎమ్మెల్యే గారికి, రేవంత్ రెడ్డి సీఎం గారికి, మా యొక్క పాలక మండలికి, అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.